అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 3rd నవంబర్ మండే. ఈ వీక్ స్టార్టింగ్ రోజున ఎలాంటి ఇంపాక్ట్ మన మార్కెట్స్ తీసుకునే అవకాశం ఉంది, ఈ వీక్ ప్రారంభంలో మన మార్కెట్స్ ఎలాంటి ఇంపాక్ట్ తీసుకునే అవకాశం ఉంది, గత వారం జరిగిన అనేక పరిణామాలు మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయన్న అంశాలని కూడా మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఆప్షన్స్ వర్క్షాప్ ఒకటి ఫిజికల్ క్లాసెస్ ఏర్పాటు చేయాలని చెప్పి చాలామంది మనల్ని అడుగుతున్నారు. దీంతో ఆర్పి గారు ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆప్షన్స్ వర్క్షాప్స్ని, అంటే అసలు బేసిక్ అసలు ఆప్షన్స్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, కాల్ ఆప్షన్ అంటే ఏంటి, అంటే పిఈసి అనే ప్రాథమికమైన అంశాల నుంచి ఒక మంత్లీ ఇన్కమ్ స్ట్రాటజీని, ఒక వీక్లీ ఇన్కమ్ స్ట్రాటజీని ఎలా మనం డిజైన్ చేసుకోవచ్చు అన్న అంశాలని ఒక రోజు పాటు పూర్తిగా ఒక ఫిజికల్ వర్క్షాప్స్ని హైదరాబాద్లో ఒక క్లాస్ రూమ్ తరహాలో ఏర్పాటు చేయబోతున్నాము నవంబర్ 23వ తారీఖున. సో మరిన్ని వివరాలు మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు వివరాలు తెలుస్తాయి. సో అది సాధ్యమైనంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎందుకంటే ఫిజికల్ వర్క్షాప్ కాబట్టి ఏర్పాట్లు చేయడానికి కొద్దిగా ఇబ్బంది కూడా కావచ్చు మనకు లాస్ట్ మూమెంట్లో వస్తే. తర్వాత మళ్ళీ ఎందుకంటే ఒక ల్యాప్టాప్స్ తీసుకొస్తే ఒక సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసి ఇవ్వటము, దానిలో ఎలా మీరు తర్వాత మీరు దాన్ని ట్రేడ్ చేసుకోవచ్చు అన్న అంశాలను కూడా మీరు ఈ కార్యక్రమంలో నేర్చుకుంటారు. ఇక్కడ సబ్జెక్ట్ అంతా ఇది ఉంది. ఇంకా ఎగ్జాక్ట్ డీటెయిల్ సబ్జెక్ట్ కావాలంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు వివరాలు తెలుస్తాయి. ఇక మార్కెట్స్ పరంగా మనం చూస్తే యాజ్ ఆఫ్ నో గోల్డ్ మార్కెట్స్లో కొద్దిగా మనకి $4,000 దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో సిల్వర్ $48 దగ్గర. గోల్డ్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ చూస్తే మనకి హాంకాంగ్ 0.3% మేర లాభాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘై 0.3% మేర నష్టాలతో కొనసాగుతోంది. అమెరికన్ మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ 0.6%, S&P 500 0.25% మేర, డౌ జోన్స్ ఒక ఫ్లాట్గా ముగిసింది. గోల్డ్లో మేజర్గా చైనా నుంచి ఒక అప్డేట్ ఏంటి అంటే, చైనా ఇంతకాలం వ్యాట్ ఏదైతే ఎగ్జంప్షన్ ఇస్తూ వచ్చిందో రీటైలర్స్కి, ఆ వ్యాట్ ఎగ్జంప్షన్ ఎత్తివేసింది. అంటే పరోక్షంగా గోల్డ్ మీద డిమాండ్ని, గోల్డ్ మీద ఉన్న దీన్ని తగ్గించేందుకు చైనా ప్రయత్నాలు చేసింది. ప్రపంచంలో అతిపెద్ద వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కన్జ్యూమర్స్ అయిన చైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల గోల్డ్లో డిమాండ్ తగ్గే అవకాశం పరోక్షంగా ఉంది. డిమాండ్ తగ్గితే సప్లై పెరుగుతుంది, సప్లై గ్లట్ పెరిగితే ధరలు తగ్గచ్చు. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి చైన్ లింక్ రియాక్షన్, మార్కెట్స్ దీన్ని ఏ విధంగా డైజెస్ట్ చేసుకుంటుంది, ఇవన్నీ కూడా కొద్దిగా టైం పడతాయి. ఎందుకంటే డెసిషన్ అలా రాగానే ఇంపాక్ట్ ఉండకపోవచ్చు నీజర్క్ రియాక్షన్. బట్ గోల్డ్లో అయితే మేబీ కొద్దిగా డిమాండ్ కనుక తగ్గినట్టయితే దాని ఇంపాక్ట్ క్లియర్ కట్గా గోల్డ్ ధరలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ గోల్డ్లో ఎలాంటి రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని చెప్పి. బిట్ కాయిన్ 1% దాకా డౌన్, ఆల్మోస్ట్ $110,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్ పరంగా బ్రెంట్ $65 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ కావడం చూస్తున్నాం. మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే ఇది. చైనాస్ ఫ్యాక్టరీ యాక్టివిటీ స్లోస్ డౌన్ ఇన్ అక్టోబర్, మిస్సింగ్ ఎక్స్పెక్టేషన్స్, ప్రైవేట్ PMI షోస్. సో ఇవి FI ఫ్లోస్ పరంగా అక్టోబర్ 31వ తారీఖున లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అయినా 6,769 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేస్తే మనవాళ్ళు 7,068 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేయటం చూసాం. ఓవరాల్గా 1 month పరంగా 2,350 crores వర్త్ ఆఫ్ స్టాక్ని నెట్ సెల్లర్స్గా అయితే ఉన్నారు. సో చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. ఇవాళ అన్ని స్టాక్స్ మనం డిస్కస్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే వీకెండ్ హాలిడేస్ కాబట్టి అండ్ పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ వచ్చిన కంపెనీస్ కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ మనం చేయలేము. ఒకసారి మీకు ఇంట్రెస్టింగ్ ఏదైనా స్పెసిఫిక్ కంపెనీ కనిపిస్తే దాన్ని పాస్ చేసుకొని చదువుకోవటం మంచిది. SBFC రెవెన్యూ 33% పెరిగింది, నెట్ ప్రాఫిట్ దాదాపు 30% పెరిగింది. JK సిమెంట్స్ రెవెన్యూ 18% ప్లస్, నెట్ ప్రాఫిట్ 27% ప్లస్. ఆజాద్ ఇంజనీరింగ్ రెవెన్యూ 30% దాకా పెరిగితే నెట్ ప్రాఫిట్ దాదాపు 55% దాకా పెరిగింది. సో చాలా కాలం క్రితం నుంచి ఆజాద్ ఇంజనీరింగ్ మీద నేను చాలా పర్సనల్గా పాజిటివ్గా అయితే ఉన్నాను, ఎందుకంటే ఒక స్పెసిఫిక్ ఒక నెక్స్ట్ డొమైన్లో వీళ్ళు ఉన్నారు. అండ్ యాఫిల్ ఇండియా రెవెన్యూ 4% ప్లస్, నెట్ ప్రాఫిట్లో దాదాపు 5% దాకా ప్లస్. సంఘీ ఇండస్ట్రీస్ రెవెన్యూ 88% దాకా ఉంటే నెట్ లాస్ 196 crores నుంచి 117 crores లాస్ తగ్గించుకోగలిగింది. CDSL రెవెన్యూ 1.1% తగ్గింది, నెట్ ప్రాఫిట్లో కూడా దాదాపు 13% మేర క్షీణత. అర్బన్ కంపెనీ రెవెన్యూ 37% దాకా పెరిగినప్పటికీ కూడా లాస్ 116 crores నుంచి 69 crores ఎబిటా లాస్. ఓవరాల్గా నెట్ లాస్ కూడా దాదాపు 60 crores దాకా ఉంది. మేబీ IPOకి వచ్చే క్రమంలో అనేక ఖర్చులు కంపెనీ చేసి ఉండవచ్చు. PPCL రెవెన్యూ 7% డౌన్, నెట్ ప్రాఫిట్ దాదాపు 5% దాకా పెరిగింది. ₹7.5 మధ్యంతర డివిడెండ్ అని కంపెనీ ఇచ్చింది. గోద్రేజ్ కన్స్యూమర్ రెవెన్యూ 4% ప్లస్, నెట్ ప్రాఫిట్ 6.5% డౌన్. అండ్ స్కాఫ్లర్
రెవెన్యూ 15% మేర పెరగా ప్రాఫిట్ దాదాపు 22-23% మేర పెరిగింది. స్పందన స్ఫూర్తి నెట్ లాస్ 249 crores పెరిగింది 216 నుంచి. పతంజలి ఫుడ్స్ రెవెన్యూ 21% మేర పెరగా ప్రాఫిట్స్లో దాదాపు 67% మేర జంప్ అయినట్టు కంపెనీ చూపించింది. మెడ్ప్లస్ రెవెన్యూ 600% మేర పెరగా ప్రాఫిట్స్లో 43% దాకా జంప్. బాలకృష్ణ ఇండస్ట్రీస్ రెవెన్యూ 1% డౌన్, నెట్ ప్రాఫిట్ దాదాపు 22% డౌన్. ఎల్జీ బాలకృష్ణన్ రెవెన్యూ 20% దాకా ప్లస్, ప్రాఫిట్స్లో కూడా 20% దాకా ప్లస్ అయితే మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా స్టాక్స్ పరంగా, సేల్స్ పరంగా అక్టోబర్ సేల్స్ డేటా ఇదంతా కూడా ఈసారి హుందాయ్ అండ్ మారుతి రెండు ఒక బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ని ఇచ్చాయి. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 4,000 కోట్ల రూపాయలతో మోడర్నైజేషన్ చేయబోతోంది. 4 పోర్ట్లలో తమ కెపాసిటీని, ఆపరేషనల్ ఎఫిషియన్సీని పెంచుకోబోతోంది. జాగిల్ ప్రీపెయిడ్ హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్తో ఒప్పందం కుదుర్చుకుంది. రైల్టెల్ కార్పొరేషన్కి 32 కోట్ల రూపాయల మేర లెటర్ ఆఫ్ అవార్డు వచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. లెమన్ ట్రీ బీహార్లో ఒక 50 రూమ్ల హోటల్ని లాంచ్ చేసింది. ఎన్సీసీకి 710 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. జెన్ టెక్నాలజీస్ 290 crores వర్త్ ఆఫ్ 2 ఆర్డర్స్ గెలుచుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఆస్ట్రా మైక్రో కూడా 286 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చినట్టు వెల్లడించింది. టిటాగర్ the company has received an order worth of 2,481 crores from Mumbai Metropolitan Regional Development Authority. ఇది కూడా వన్ ఆఫ్ ది అప్డేట్, మేజర్ అప్డేట్ టిటాగర్కి. సో ఈ స్టాక్స్ పరంగా మనం చూస్తే మిగిలిన స్టాక్స్లో కూడా ఏదైనా యాక్టివిటీ ఉందేమో గమనిద్దాం. ఇవాళ చాలా కంపెనీస్ ఎయిర్టెల్, టైటాన్, అంబుజా, టాటా కన్స్యూమర్, అదాని, విల్మర్, పవర్ గ్రిడ్ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఆస్ట్రా మైక్రోకి చెందిన ఆస్ట్రా రఫేల్ కామ్సిస్ అన్న జాయింట్ వెంచర్ కంపెనీకి 285 crores వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి. శాంతి ఏకాంబరన్ గారు రిటైర్ అవుతున్నారు. మారుతి 7% year-on-year గ్రోత్ని నమోదు చేసింది. నెట్ ప్రాఫిట్ దాదాపు 3,293 crores వర్త్ ఆఫ్ ప్రాఫిట్స్ని కంపెనీ అనౌన్స్ చేసింది. వేదాంత ప్రాఫిట్లో 59% మేర క్షీణత నమోదైంది. డిఎల్ఎఫ్ యాజ్ ఆఫ్ నౌ 221 సూపర్ లగ్జరీ ఫ్లాట్స్ని 16,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ అమ్మినట్టు వెల్లడించింది. ఐషర్ మోటార్స్ 13% మేర సేల్స్లో వృద్ధి నమోదైనట్టు వెల్లడించింది. సో ఇవన్నీ కూడా స్టాక్స్ పరంగా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో వీళ్ళదంతా అవార్డ్స్, స్టార్టప్ అవార్డ్స్లో భాగంగా ఇదొక అప్డేట్. అలాగే మెహ్లీ ట్యాప్స్ చారిటీ కమిషన్ ఓవర్ టాటా ట్రస్ట్ ఊస్టర్. సో ఆయన పక్కన పెట్టిన తరుణంలో టాటా ట్రస్ట్ నుంచి ఆయన చారిటీ కమిషనర్ వైపు వెళ్ళారు. ఏదన్నా వాళ్ళ ట్రస్ట్ రోస్టర్లో ఏదైనా చేంజెస్ చేసే ముందు తనని హియరింగ్కి పిలవాలి అని చెప్పి ఇంప్లీడ్ పిటిషన్ ఆయన దాఖలు చేసినట్టు కూడా ఒక అప్డేట్ అది చూస్తున్నాం. ఒక మేజర్ పాజిటివ్ మూమెంట్ ఇది. మనకి వరల్డ్ కప్ని ఇండియన్ ఉమెన్ దక్కించుకున్నారు. మహిళల శక్తి ఏంటో ఒకసారి ప్రపంచానికి చాటారు. యూఎస్పీఈ ఇన్ టాక్స్ టు పంప్ అప్ టు $6 billion ఇంటూ వోడాఫోన్ ఐడియాకి ఒక మేజర్ పాజిటివ్ అంశం కావచ్చు. సో టఫ్ కాంపిటీషన్, ఇప్పుడు డియోపోలీకి దాన్ని ఒక టఫ్ కాంపిటీషన్ రావచ్చు. $6 billion వరకు పంపు చేసేందుకు టీజీహెచ్ టిల్మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్స్ అన్న కంపెనీ నెగోషియేషన్స్ జరుగుతుందన్నట్టుగా కూడా అప్డేట్ అయితే ఉంది. 35,000 నుంచి 50,000 crores వాల్యుయేషన్స్ మధ్య 35,000 నుంచి 53,000 crores మధ్య ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉంది వోడాఫోన్ ఐడియాలో అన్నట్టుగా కూడా, ఒక ఆపరేషనల్ కంట్రోల్ తీసుకోవాలన్నట్టుగా కూడా కంపెనీ ఆలోచిస్తున్నట్టుగా కూడా. సో ఒక మేజర్ అప్డేట్ ఇది వోడాఫోన్ ఐడియాకి. నిఫ్టీ 26,000 లెవెల్స్ దగ్గర పదే ట్రిగర్ అవుతుంది, టెస్ట్ చేస్తూనే ఉంది. 26,000 లెవెల్స్ పైన, 26,100 లెవెల్స్ పైన ఎప్పుడైతే స్థిరంగా మనకి విత్ హ్యూజ్ వాల్యూమ్స్ క్లోజ్ అవుతాయని అప్పుడు మనం దాని గురించి పాజిటివ్గా ఆలోచించవచ్చు. అప్పుడు ఆ లెవెల్స్ పైన ఆలోచించవచ్చు అనేది కూడా మెజారిటీ ఆఫ్ ద టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. దాదాపుగా 7 సెషన్స్ నుంచి 7 సెషన్స్లో 5 సెషన్స్ మనకి పాజిటివ్గానే ఉంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో 26,100 దగ్గర పదే మనకి ట్రిగర్ అవుతుంది, సెల్లింగ్ ప్రెజర్ ట్రిగర్ అవుతుంది. కానీ ఆ లెవెల్ పైన స్ట్రాంగ్ వాల్యూమ్స్ పైన క్లోజ్ అయినప్పుడు మాత్రమే మనం తర్వాత లెవెల్స్ గురించి ఆలోచించవచ్చు అనేది కూడా మెజారిటీ ఆఫ్ ద టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. అయితే ఇక్కడ కొద్దిగా బ్రీత్ తీసుకున్నప్పుడు కూడా మొమెంటం మాత్రం బులిష్గానే ఉంది అనేది ఓవరాల్గా స్టోరీ సారాంశం. 2 back-to-back doji candles, which is a sign of indecision. Ideally, looking at the last couple of sessions, one should remain cautious. But buy and dips అన్నది మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ చెప్తూనే ఉన్నమాట. ఏంజిల్ వన్ ప్రకారం ఐడిఎఫ్సి టాప్ బెట్స్గా ఉంది. బయింగ్ డిక్లైన్లో బై చేసి 93 రూపీస్ దాకా స్టాప్ లాస్, 93 దాకా టార్గెట్, అలాగే 71 స్టాప్ లాస్. ప్రతాప్ స్నాక్స్ కూడా ఒక బ్రేక్అవుట్ లాంటి చార్ట్ అయితే ఉంది. బయింగ్ చేసి 1135 టార్గెట్ ప్రైస్ పెట్టుకుని 1055 స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనేది ఏంజిల్ వన్ ఆలోచన. మిగిలినది శాంకో సెక్యూరిటీస్ కానీ ఆర్ఎల్స్ వీళ్ళు కూడా
మిర్రే అసెట్ షేర్ ఖాన్ కూడా వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ స్పెసిఫిక్ స్టాక్ స్ట్రాటజీ ఏంటి అనేది కూడా మీరు ఒకసారి ఇక్కడ పాస్ చేసుకొని చదవచ్చు. అలాగే 10 year SIP ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కెన్ డెలివర్ ఆల్ఫా రిటర్న్స్. వీళ్ళు వైట్ ఓక్ అన్న కంపెనీ ఒక రీసెర్చ్ చేసింది వైట్ ఓక్ క్యాపిటల్ సిప్ మీద. 10 సంవత్సరాల పాటు కన్సిస్టెంట్గా ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ని కదపకుండా మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి 17.4% మేర యావరేజ్ రిటర్న్స్ వచ్చాయి, విత్ 13% ఇన్ లార్జ్ క్యాప్స్ అండ్ 14.8% ఇన్ స్మాల్ క్యాప్స్ అన్నది కూడా ఒక అప్డేట్. అయితే ఎవరైతే మధ్యలో కదిపారో వాళ్ళకి ఈ స్థాయిలో రిటర్న్స్ అయితే రాలేదు. స్థిరంగా 10 ఏళ్ల పాటు ఉంచుకున్న వాళ్ళకి ఈ రిటర్న్స్ ఆల్ఫా రిటర్న్స్ వచ్చాయి అన్నది కూడా వీళ్ళ ఇంట్రెస్టింగ్ వాళ్ళ అప్డేట్లో వాళ్ళ రీసెర్చ్లో తెలుసుకున్న అంశం. సో మనం సాధారణంగా 5 to 7 years అనుకుంటాం. సో 10 years ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ తగ్గట్టు మిడ్ క్యాప్లో 10 years పాటు ఏమాత్రం కదపకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేసినట్టయితే 17.5% యావరేజ్ రిటర్న్స్ అంటే చాలా ఎంత మంచి డబ్బో మన కాంపౌండింగ్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. వరుణ్ బెవరేజెస్ స్టాక్లో కూడా యాక్టివిటీ ఉండొచ్చు. వీళ్ళు హార్డ్ డ్రింక్స్ని అంటే తక్కువ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్న లిక్కర్ ని కూడా ఇండియాలో మార్కెట్ చేసే విధంగా ఏదైనా చర్చలు జరుపుతున్నారన్న ఒక వార్త అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇన్ టాక్స్ విత్ పార్ట్నర్ పెప్సికో ఫర్ ఇట్స్ foray into హార్డ్ డ్రింక్స్, హై స్పిరిట్స్. పెప్సికో బాట్లింగ్ పార్ట్నర్ లుక్స్ టు సెల్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే పెప్సికో, కార్ల్స్బర్గ్, ఎబీ ఇండేవ్, డియాజియోతో ఇప్పటికే గ్లోబల్ పార్ట్నర్షిప్ అయితే పెట్టుకున్న సంగతి తెలుసు. కోకాకోలా కూడా పెర్నాడ్ రికార్డు, బ్రౌన్ ఫార్మెన్ అన్న కంపెనీతో ఒప్పందాలు అయితే కుదుర్చుకుని ఉంది ఇప్పటికే. సో ఇక్కడ ఇండియాలో కూడా వరుణ్ బెవరేజ్ ఏమైనా అలాంటి లిక్కర్ ఆలోచనలో ఉంది అన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో వరుణ్ బెవరేజ్ స్టాక్ని కొద్దిగా రాడార్లో పెట్టుకోండి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో కార్ మేకర్ స్ప్లిట్ ఓవర్ రిలీఫ్ టు ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్స్. సో ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్కి అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్స్కి కొద్దిగా రిలీఫ్ కనుక ఇచ్చినట్టయితే ఈవీ ఎమిషన్ విషయంలో ఈవీస్ కొద్దిగా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్ట్రాంగ్ హైబ్రిడ్స్ కూడా ఒక మంచి మొమెంటమ్ని ఒక మంచి ఇది తీసుకొస్తూనే ఉన్నాయి. ఈవెన్ గ్రాండ్ విటారా మారుతి సుజుకి ఇది సింగిల్ ఫుల్ ఛార్జ్ అండ్ విత్ ఫుల్ పెట్రోల్ 1200 kilometers మైలేజ్ ఇస్తుంది. సో అలాంటి స్మార్ట్ హైబ్రిడ్స్ కూడా మేబీ రాబోయే రోజుల్లో అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ ఈవీస్. ఫారిన్ ఫర్మ్స్ అష్యూర్ రేర్ ఎర్త్ ఆక్సైడ్ సప్లై అండర్ PLI స్కీమ్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో అంశాలు. లెన్స్కార్ట్కి 70,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్స్ అవసరమా, నెక్స్ట్ టైటాన్ అవుతుందా అలా చర్చలు అయితే ఉన్నాయి. బట్ అంత హ్యూజ్ వాల్యుయేషన్స్ 10 times ఆఫ్ ఇట్స్ సేల్స్ ఇవ్వటము, 200 times ఆఫ్ ఇట్స్ 24-25 ప్రాఫిట్స్తో అంత వాల్యుయేషన్స్ ఇవ్వడం కరెక్టా కాదా అనేది ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది మార్కెట్స్లో. నిజంగా ఎంతవరకు దీనికి వస్తుంది అన్నది కూడా చూడాలి. గ్రే మార్కెట్లో ప్రీమియం కొద్దిగా వర్కౌట్ అవుతున్నప్పటికీ ఈ వాల్యుయేషన్స్ దగ్గర కంపెనీ నిలబడుతుందా లేదా అన్నది కూడా మనం చూడాలి. నెక్స్ట్ టైటాన్ అని చెప్పి అనుకోవడానికి ఫ్యాన్సీగా ఉండొచ్చేమో కానీ మేబీ ఇప్పుడున్న న్యూ ఏజ్ బేస్డ్ కంపెనీస్లో ఇంత ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్తో రావడం కూడా కొద్దిగా భయానక వాతావరణం అయితే ఉంది. అటు స్టడ్స్ కానీ గ్రే మార్కెట్లో ఒక 17 to 20% దాకా ప్రీమియం అయితే వర్కౌట్ అవుతుంది అన్నది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే మారుతి హుండాయ్ గ్రిప్ వీల్ ఇన్ టర్నింగ్ మార్కెట్. ఎక్స్పోర్ట్స్ ఒకటి, వాళ్ళకున్న లీన్ కాస్ట్లు, ట్యాక్స్ కట్స్ ఇవన్నీ కూడా ఇంజన్స్ని రోరింగ్గా మారుస్తున్నాయి. నెక్స్ట్ బెండ్ విల్ కాల్ ఫర్ షార్పర్ స్టీరింగ్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ. మారుతి సుజుకి అండ్ హుండాయ్ ఈసారి క్లియర్ కట్ లీడర్స్గా క్లియర్ కట్ విన్నర్స్గా ఉన్నాయి. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే GST కట్స్ వల్ల 2-wheeler ఓనర్స్ అందరూ కూడా కొద్దిగా మారుతి స్మాల్ కార్స్కి అప్గ్రేడ్ అయ్యేందుకు వాళ్ళకి అవకాశం దొరికింది. అందువల్ల అది పరోక్షంగా మారుతి సుజుకి, ఎందుకంటే ఎంట్రీ సైజ్ కార్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మారుతి సుజుకి కొత్త గొప్ప హుండాయ్ కూడా ఇది బెనిఫిట్గా మారింది అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. సో మారుతి మొమెంటం కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.